గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే 2024లో రీసెంట్లీ లాంచ్ అయిన BMW G310R యొక్క కంప్లీట్ వాల్యూ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో బైక్ యొక్క ప్రైస్ అంతా, బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ బైక్ ఎవరికి సూట్ అవుతుందో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ నేను బైక్ టెస్ట్ రైడ్ కూడా చేశాను. టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం ఈ బైక్ 23 వెర్షన్తో చూసుకుంటే టెక్నికల్గా చేంజెస్ అయితే ఏమీ లేవు, బట్ 2 న్యూ కలర్స్ అయితే లాంచ్ చేశారు. నేను అందులో ఒక కలర్ తీసుకుని నేనైతే టెస్ట్ అయితే చేసి ఇవన్నీ చేశాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇలా స్టార్ట్ వీడియో. మనం హెడ్లైట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్లీ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ ఎల్ఈడి డిఆర్ఎల్. అండ్ ఇందులో మనం హై బీమ్, లో బీమ్ అనేది ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్ లైట్స్ చూసుకుంటే మనకి ఇలాగైతే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్లీ ఎల్ఈడి లైట్స్ అనమాట. అండ్ లుకింగ్ కూడా నాకైతే కొంచెం షార్ప్గా ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్లీ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిగ్నల్ లైట్స్. బట్ ఇందులో మనకి హజార్డ్ లైట్ ఆప్షన్ అనేది లేదు. మనం ఒకేసారి 4 సిగ్నల్ లైట్స్ అయితే ఆన్ చేయలేము. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి 313cc వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ DOHC ఇంజన్. ఇందులో మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 34 PS, మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 28 Nm. అండ్ ఇందులో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎలాగైతే ఉంటుంది, ఇందులో శారీ గడ్ కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి 110/70 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రమ్ మిచిలిన్. అండ్ అది వచ్చేసరికి 17 ఇంచ్ అలాయ్ వీల్. అండ్ అందులో మనకి బ్రేక్ వచ్చేసరికి మనకి 300 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 4 పిస్టన్ ఫిక్స్డ్ క్యాలిపర్. అండ్ ఇందులో సస్పెన్షన్ చూసుకుంటే మనకి 41 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ గోల్డెన్ ఫోక్స్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూసుకుంటే 150/60 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు ట్యూబ్లెస్ అండ్ 17 ఇంచ్ అలాయ్ వీల్. అండ్ ఇప్పుడు మనం బ్రేక్స్ చూసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం సస్పెన్షన్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి సింగిల్ మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వైట్ కలర్లో అయితే సస్పెన్షన్ అయితే ఉంది. ఇప్పుడు మనం సీట్ క్యూషనింగ్ చూసుకుందాం. సీట్ క్యూషనింగ్ చూసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది, అస్సలు హార్డ్గా అయితే అస్సలు లేదు. పిలియన్కి కానీ రైడర్కి కానీ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇది మనకి సింగిల్ సీట్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు, బట్ చూడడానికి అయితే మనకి స్ప్లిట్ సీట్ లాగా కనిపిస్తుంది. అండ్ గ్రాబ్ రైల్స్ క్వాలిటీ చూసుకోవచ్చు. గ్రాబ్ రైల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి లుక్ అయితే ఎలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి హై బీమ్, లో బీమ్ అండ్ డిఆర్ స్విచ్ అనేది మనకైతే పైన ప్రొవైడ్ చేశారు. దాని కింద చూసుకుంటే మనకి సిగ్నల్ లైట్ ఆపరేటర్స్, దాని కింద మనకి హార్న్ అయితే ఇచ్చారు. అండ్ పాస్ స్విచ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే ఉంది. అండ్ ఈ బైక్లో వచ్చేసరికి మనకి స్లిప్పర్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ అడ్జస్టబుల్ లీవర్. ఇక్కడ చూసుకోవచ్చు, మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మన కంఫర్ట్ లెవెల్కి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుందాం. ఇంజన్ టర్న్ ఆన్, ఇంజన్ టర్న్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడైతే ఉంది. దాని కింద మనం ఇంజన్ ఇగ్నిషన్ స్విచ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనం బ్రేక్ కూడా మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మన కంఫర్ట్ లెవెల్కి. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకుందాం. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్లీ LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే రేంజ్ ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఇంకా RPM ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2 అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కన్సోల్లో స్పెషల్ ఫీచర్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే కాన్స్ 1 అని, కాన్స్ A అని, అలాగే స్పీడ్ అని. కాన్స్ 1 అంటే మనం 100 కిలోమీటర్స్, లాస్ట్ 100 కిలోమీటర్స్కి మనకి ఎంత ఫ్యూల్ కన్జ్యూమ్ అయిందో చూపిస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి 3.8 లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ అని ఉంది. కాన్స్ A అంటే మనం 100 కిలోమీటర్స్ వెళ్ళాలంటే మనకి ఎన్ని లీటర్స్ కావాలో మన స్పీడ్ బట్టి చెప్తుంది ఇన్స్టెంట్గా. అండ్ స్పీడ్ వచ్చేసరికి మనకి లాస్ట్ 100 కిలోమీటర్స్కి మనం ఎంత యావరేజ్ స్పీడ్ వెళ్ళామో చూపిస్తుంది. ఇందులో ఇవే నాకు కొంచెం స్పెషల్గా అనిపించాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కన్సోల్ గాయస్. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఇవన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే చూడొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి సీట్ హైట్ వచ్చేసరికి 785 mm, వెయిట్ వచ్చేసరికి 164 kgs, యూజబుల్ ట్యాంక్ వాల్యూమ్ వచ్చేసరికి 11 లీటర్స్. అండ్ రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసరికి మనకి 25 km/L వస్తుంది.
కంపెనీ అయితే మనకి 100 కిలోమీటర్స్కి 3.5 లీటర్స్ కన్జ్యూమ్ అవుతుందని చెప్తుంది. అలా అయితే మనకి 28.5 రావాలి, బట్ 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది మైలేజ్. చూస్తున్నారు కదా గాయస్, నేనైతే బైక్ టెస్ట్ రైడ్ చేశాను. టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ అండ్ టార్క్ గురించి చూసుకున్నట్టయితే పవర్ అండ్ టార్క్ అనేది మనం ఈజీగా ఫీల్ అవ్వగలం ఈ బైక్లో. పవర్ అనేది మనకు కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఈ బైక్లో. అండ్ బ్రేక్ విషయానికి వస్తే మనకి ఇందులో BMW మోటారాడ్ ABS అని చెప్తున్నారు. అండ్ ABS వచ్చేసరికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మనం గేర్స్ గురించి చూసుకుందాం. ఇందులో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గేర్స్ వేస్తున్నప్పుడు నేను కొంచెం టైట్గా అయితే ఫీల్ అయ్యాను. గేర్స్ కొంచెం టైట్గా అయితే పడుతున్నాయి. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనం సస్పెన్షన్ అనేది ఈజీగా అయితే ఫీల్ అవ్వగలం. నేను పిలియన్తో కూడా రైడ్ చేశాను. పిలియన్తో రైడ్ చేసినా లేకపోతే సింగిల్గా రైడ్ చేసినా సరే మనం సస్పెన్షన్ అనేది ఈజీగా అయితే ఫీల్ అవ్వగలం. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మనం 143 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళచ్చు, కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ మనం ఇంకా 150 కూడా వెళ్ళచ్చు ఈ బైక్లో. ఈజీగా 150 అయితే ఇది అయితే వెళ్ళగలదు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రైడ్ రివ్యూ గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు బైక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుందో నేనైతే లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ 2024లో ఈ కలర్ మాత్రమే కాకుండా ఇంకో కలర్ కూడా లాంచ్ అయింది, అది కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. చూసారు కదా గాయస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. నేనైతే మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. నేను అబ్జర్వ్ చేసిన ఒక కాన్ ఏంటంటే డిస్ప్లేలో మనకి రేంజ్ అనేది కొంచెం యాక్యురేట్గా అయితే చూపించట్లేదు. నేనైతే పెట్రోల్ ఫిల్ చేయించాను టెస్ట్ చేయడం ముందు, బట్ రేంజ్ అనేది సరిగ్గా అప్డేట్ అవ్వలేదు. అండ్ ఇంకా మనం ఈ బైక్ చూసుకుంటే కాలేజ్ స్టూడెంట్స్కి, సిటీ రైడ్స్కి, లాంగ్ రైడ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వారు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటే నెక్స్ట్ వీడియో, బై బై.